ఎస్ జడ్జిమెంట్ డేలో ఈ ఉదయం నుంచి కూడా హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ మారథాన్ ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉన్నాం. ఇటు మహారాష్ట్ర అటు జార్ఖండ్కి సంబంధించి కూడా ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హోరాహోరీగానే కొనసాగుతోందని చెప్పొచ్చు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని దాటి మహాయుతి కూటమి దాటి ముందుకు వెళుతోంది. అయితే జార్ఖండ్ ఫలితాలు మాత్రం చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. తీవ్ర ఉత్కంఠ అయితే రేపుతూ ఉన్నాయి. ఎస్ ఒకసారి జార్ఖండ్ ఫలితాలకు సంబంధించి విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, జార్ఖండ్కి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు? చాలా విచిత్రమైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఎస్, మీరు అన్నట్టుగా జార్ఖండ్లో పూర్తిగా విభిన్నమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు ఎగ్జిట్ పోల్స్ సంస్థలన్నీ కూడా అదే రిజల్ట్స్ ఇచ్చాయి. సో కానీ ఒరిజినల్గా ఫలితాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ జరిగినటువంటి ఫలితాలు మాత్రం ఇప్పుడు మనం చూడొచ్చు క్వైట్ డిఫరెంట్గా వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ జేఎంఎం అధికారంలో ఉంది. ప్రస్తుతం ఆ అధికార పార్టీ జేఎంఎం లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ కూటమి, ఇండి కూటమి అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అప్ అండ్ డౌన్స్ అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొదట ఫస్ట్ లీడ్ లో వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమి అక్కడ లీడ్స్ ఇస్తూ వచ్చింది. ఎన్డీఏ కూటమి కొంత ముందంజలో కనబడుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు కొంచెంగా మారుతూ కనబడుతూ ఉన్నాయి. మళ్ళీ జేఎంఎం సారథ్యంలో నడుస్తున్నటువంటి ఇండి కూటమి మళ్ళీ ముందుకు వచ్చింది. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి రిజల్ట్స్ చూస్తే అక్కడ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఇండి కూటమి నడుస్తోంది. హేమంత్ సోరెన్ తనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అక్కడ తన అరెస్ట్ కావచ్చు, తన వ్యవహారం కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, అలాగే బంగ్లాదేశ్ నుంచి ముస్లింలను ఎక్కువగా వలసలకు ప్రోత్సహిస్తున్నారనేటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ చాలా చోట్ల ఆధిక్యంలో అయితే కనబడుతోంది. ప్రస్తుతం 32 స్థానాల్లో జేఎంఎం ఆధిక్యంలో కనబడుతూ ఉంది. 32 స్థానాల్లో కంప్లీట్గా వన్ సైడ్గా ఆధిక్యంలో కనబడుతూ వస్తోంది. ఇక బీజేపీ చూస్తే 25 స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతూ ఉంది. కాంగ్రెస్ చూడొచ్చు, కాంగ్రెస్ 12 స్థానాల్లో అక్కడ ఆధిక్యంలో ఉంది. అలాగే జనరల్ ఆర్జేడీ రాష్ట్రీయ జనరల్ 6 స్థానాల్లో ఆధిక్యంలో కనబడుతోంది. ఇలా కమ్యూనిస్ట్ పార్టీ కూడా చూడొచ్చు, అక్కడ ఒక స్థానంలో ఆధిక్యంలో కనబడుతోంది. ఇట్లా చాలా చోట్ల ముఖ్యంగా ప్రభావితం చూస్తున్నటువంటిది జేఎంఎం. అక్కడ అధికారంలో ప్రస్తుతం ఉన్న పార్టీ జేఎంఎం పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ పూర్తిగా ఒకవేళ గనక ఇదే రిజల్ట్స్ కంటిన్యూ అవుతే, మరో గంట పాటుగా ఈ ఆధిక్యాలు, ఈ ట్రెండ్స్ అన్ని కూడా కంటిన్యూ అయితే డెఫినెట్గా జేఎంఎం మరొకసారి జార్ఖండ్ పీఠాన్ని ఎక్కబోతుంది అనేటువంటిది అయితే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అక్కడ చాలా పథకాలని అవలంబించేందుకు ఎన్డీఏ సర్కార్ చాలా హామీలు ఇచ్చింది. అలాగే ఇండి కూటమి కూడా జేఎంఎం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇండి కూటమి జార్ఖండ్లో అనేకమైనటువంటి హామీలు కూడా ఇస్తూ వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది అక్కడ గిరిజన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. గిరిజన ప్రాంతం పూర్తి స్థాయిలో గిరిజనులు ప్రభావితం చూసేటువంటి ప్రాంతం. ఆదివాసీ గిరిజనులు వివిధ తెగలు ఉంటాయి. తెగల్లో కూడా స్ప్లిట్ అయ్యారు పూర్తిగా. కొంతమంది ఇండి కూటమికి కావచ్చు, కొంతమంది ఎన్డీఏ కూటమికి కావచ్చు ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారు. కానీ అక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్, ఎక్కడైతే ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా వన్ సైడ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అందులో ఆ పార్టీలు, ఆ ప్రభావితం చేసేటువంటి పార్టీలు మాత్రం సక్సెస్ అయ్యానని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అంశాన్ని తమకు ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకుంది ఎన్డీఏ. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి చాలా మంది ముస్లింలని ప్రోత్సహిస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్నటువంటి బంగ్లాదేశ్ రోహింగ్యాలను అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కావచ్చు. అలాగే ఉద్యోగాల విషయంలో కావచ్చు, భవిష్యత్తులో అక్కడ ప్రాధాన్య అంశాల్లో కావచ్చు, రోహింగ్యాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున అక్కడ జరిగింది. సో ఆ ప్రచారం తమకు అనుకూలంగా మారుతుందని చాలా పార్టీలు ఊహించాయి. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్స్ అవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇవేవి కూడా పనిచేయలేదు అనేటువంటిది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. జనం ఎవరికి ఓటేయాలనేటువంటి దానిపైన క్లియర్ కట్గా ఒక నిర్ణయం మేరకే ఓటేసినట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ఎక్కడెక్కడ ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయో, గతంలో పార్టీలు ఏవైతే వ్యూహాన్ని ఆలోచించుకొని బలంగా ఉన్నటువంటి సందర్భాలు ఎక్కడైతే ఉన్నాయో, బలంగా బీజేపీ కొన్ని చోట్ల బలంగా ఉంది ఎన్డీఏ కూటమి, ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా లీడ్స్కి వస్తుంది. అలాగే జేఎంఎం పార్టీ మేము ఎక్కడైతే గెలుస్తామని ఖచ్చితంగా చెప్పుకున్నారో ఆ ప్రాంతాల్లో మాత్రమే లీడ్కి వస్తుంది. అంటే ఒకరిని ఒకరు ఎక్కడైతే ప్రభావితం చేద్దాం అనుకున్నారో, ఓట్ బ్యాంక్ షేర్ అవుతుందని ఊహించారో అక్కడ మాత్రం పూర్తిగా వాళ్ళ వ్యూహాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పవచ్చు. ఇక జేఎంఎం ఇంత స్థాయిలో లీడ్కు రావడానికి హేమంత్ సోరెన్కి ఒక వ్యూహకర్తగా అని చెప్పుకోవచ్చు. ఒక వ్యూహకర్తగా పనిచేసింది కల్పన సోరెన్, తన భార్య, తన సతీమణి. ఆమె డెఫినెట్గా జార్ఖండ్ ఎన్నికల
ప్రచార సరళిలో కావచ్చు, సీట్లు ఎవరెవరికి ఇవ్వాలనే అంశంలో కావచ్చు, కాంగ్రెస్ తో పొత్తు వ్యవహారంలో కావచ్చు, చాలా కీలకంగా భూమిక పోషించారని చెప్పుకోవచ్చు. తన పాత్ర చాలా కీలకంగా ఉంది. సో జేఎంఎం గనక ఒక లీడింగ్ లోకి వచ్చి ఒక గంటలో పూర్తి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ స్థాయిలో జేఎంఎం పోటీ ఇస్తుంది, జేఎంఎం ఇండి కూటమి పోటీ ఇస్తుంది అంటే డెఫినెట్ గా కల్పన సోరెన్ పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.